రోజు ఆయన ప్రశాంతంగా ఉండండిరా, ఈ 5 ఏళ్ళు మమ్మల్ని మేము ఆనందంగా ఉంటామని ప్రజలందరూ కూడా వారికి కాశీ యాత్రకు పంపించారు. ఇప్పటికైనా వారు అర్థం చేసుకొని చక్కగా మంచి సద్బుద్ధితో ప్రవర్తిస్తే హిందువులందరూ కూడా ఆనందిస్తారని సందర్భంగా మేము కోరుతున్నాం. ఇది ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా హిందూ బంధువులు, రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులంతా కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక హిందూ బంధువుడే కాదు, కనీసం వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన వాళ్ళని కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు. మరోవైపు సాధువులను కూడా చూడకుండా వాళ్ళపైన దాడులు చేశారు. అనేక హిందూ దేవాలయాల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి, దాన్ని దేవుని విగ్రహాలను కూడా ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడడం వల్ల ఈ రోజు వైసీపీకి తగిన శాస్తి జరిగిందని ఇటు సాధు పొంగవులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో చిన్నారావు, టీవీ5 శ్రీకాకుళం జిల్లా నుంచి.